సార్ మరొకసారి మనం ఆర్మీలోకి వద్దాం. సార్ ఆర్మీలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్ సింపుల్ సార్, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. ఒకటే స్టేట్మెంట్ సార్, బీ డిసిప్లిన్డ్. మీరు ఆలోచించే విధానంలో డిసిప్లిన్, మీరు తినే ఫుడ్లో డిసిప్లిన్, మీరు ఎక్సర్సైజ్ హెల్త్ పరంగా డిసిప్లిన్, మీరు ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్. నేను చెప్పాను 3 సబ్జెక్ట్స్. ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్, దేశం పట్ల ఒక ఫండమెంటల్ పేట్రియాటిక్ ఫీలింగ్. ఈ 5 క్వాలిటీస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎనీ పర్సన్ క్యాన్ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సార్ ఎస్ఎస్బిలో సర్వీస్ సెలక్షన్ బోర్డులో నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సార్, 15 క్వాలిటీస్ ఉంటాయి సార్. దాన్ని OLQs అంటారు, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, ప్రొబిటీ, ఇవన్నీ ఉంటాయి. ఈ 15 క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ తప్పినా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు సార్. సో మీరు యాజ్ అన్ ఇండివిజువల్ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ క్వాలిటీస్ ఇన్ యూ. న్యాచురల్గా రావాలి, అప్పుడు సెలెక్షన్ ఈజీగా అయిపోతుంది సార్. ఓకే. సాధారణంగా ఇండిపెండెన్స్ డే అనగానే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అందరికీ తెలిసేది. అవును సార్. మీకు తెలిసిన స్టోరీ చెప్పండి ఒకటి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు అక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తుంటారండి? డెఫినెట్గా చెప్తాను సార్. ఫస్ట్, ఇది చాలామందికి తెలియదు సార్, ఇండియాకి స్వతంత్రము 15th ఆగస్ట్ రోజు ఎందుకు వచ్చింది? 14th నైట్ కదా వచ్చింది. 14th నైట్ మనం చేసుకున్నాం. అవును. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చింది ఎప్పుడు? 15th ఆగస్ట్. 15th ఆగస్ట్ వాజ్ వెరీ ఇన్ఆస్పీషియస్ డే, మంచి రోజు కాదు. కాకపోతే బ్రిటిషర్ వాజ్ హెల్బెంట్, నేను ఈ రోజే ఇస్తాను. దానికి చాలామంది యూత్కి ఆన్సర్ తెలియదు సార్. ఎందుకు అదే రోజు ఇచ్చారంటే 15th ఆగస్ట్ రోజే జపాన్ సరెండర్ అయింది. ఆ జపాన్ సరెండర్ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకుంది లార్డ్ మౌంట్ బ్యాటన్, అండ్ హీ వాంటెడ్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా ఆన్ దట్ డే ఓన్లీ. అందుకే మీరు ప్రియాంబుల్ చదివితే కనుక ఫస్ట్ లైన్ ఏముంటుంది సార్? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఎందుకు అలా రాసాము? ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏం చెప్పాడు మొత్తం వరల్డ్లో, నేను భారతదేశానికి స్వతంత్రం ఇచ్చాను అని మాట్లాడాడు సార్. మనమే అన్నాం, నువ్వు ఎవడురా ఇచ్చేటోడివి, నేను కష్టపడి సంపాదించుకుంది. అందుకే స్టేట్మెంట్ ఎలా రాసాం? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఇది యూత్కి తెలియాలి సార్. ఎందుకంటే 1947, 75, 80 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఈ నాలెడ్జ్ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వట్లేదు. మనం ఎంత కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో మన యూత్కి నేర్పించే బాధ్యత ప్రతి ఒక్క టీచర్ది, ప్రతి ఒక్క పేరెంట్ది, ప్రతి ఒక్క అడల్ట్ది నేర్పించాలి సార్. ఎందుకంటే మనం మన కల్చర్ గురించి మర్చిపోతున్నాం సార్. ఎంత కష్టపడితే జనరలీ మనకి చిన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు, గాంధీ తాత వల్ల స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా మనకు నేర్పించారు సార్. కానీ అది పూర్తి వాస్తవం కాదు సార్. సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, వీళ్ళందరూ త్యాగాలు చేస్తే మనకు వచ్చింది సార్. మనం ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. 1919 జలియన్ వాలాబాగ్ మసాకర్ మీరు వినే ఉంటారు. జలియన్ వాలాబాగ్ అందులో పెట్టి అందరినీ ఒకసారి కాల్స్తారు. 1919లోనే ఎందుకు జరిగింది సార్? ఇందులో హిస్టరీ ఉంది సార్. 1919లో ఎందుకు జరిగింది జలియన్ వాలాబాగ్? 1920లో ఎందుకు జరగలేదు? 1925లో ఎందుకు జరగలేదు? 1915లో ఎందుకు జరగలేదు? 1919లోనే ఎందుకు జరిగింది? నేను మీకు చెప్తాను, పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. 1914 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సార్. 1914-15 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్లో బ్రిటిష్ తరపు పోరాడింది ఎవరు? మనమే కదా, మనల్ని తీసుకెళ్లారు కదా సార్. అవును. సో వాట్ ద బ్రిటిషర్స్ ఫెల్ట్, నాతో పాటు వీడు నాతో కలిసి ఒక వైట్ మ్యాన్ని చంపాడు, జర్మన్ని చంపాడు, ఒక వైట్ మ్యాన్ని చంపాడు. సో వైట్ మ్యాన్ పట్ల వీడికి భయం పోయింది. ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తేవాలి అంటే వీడిని నేను చంపాలి. సో వెన్ ద సిక్ ట్రూప్స్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైటింగ్ ద వరల్డ్ వార్ 1 in 1919, General Dyer was given instructions, rebuild the fear in them. రీబిల్డ్ ద ఫియర్ ఇన్ దెమ్. ఎలా? వాళ్ళకి కాల్చి చంపేయి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు నాతో పాటు కలిసి యుద్ధంలో పోరాడినంత మాత్రాన యూ కెనాట్ లుక్ అప్ టు మీ. సో ఆ భయం మళ్ళీ తిరిగి రావడానికే 1919 జలియన్ వాలాబాగ్. సో అండర్స్టాండ్, వాళ్ళు ఎంత కసిగా మనల్ని కొట్టారు. ఇంత కష్టపడి మనం సంపాదించుకునే ఇండిపెండెన్స్ని మనకి ఎంత బాధ్యతగా ఉండాలి సార్. సో ఆ బాధ్యత, అందుకే నేను చెప్పాను, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్.
సో ఈ రెండు డైమెన్షన్ యూత్లో ఉంటే కనుక సార్ ఎవ్వడూ డిస్టర్బ్ చేయలేడు మనల్ని.